మా మమ్మీ ఏమో పొద్దున 7కే లేపింది నన్ను, బయట ఫుల్ వర్షం పడుతుంది లెగు అని చెప్పేసి. నేనేమో లెగుస్తా అనేసరికి 8 అయిందనమాట. బయటికి వెళ్ళి చూస్తే ఏముంది, వర్షం ఏమో తగ్గిపోయింది. బయట రోడ్డు మొత్తం వాటర్ ఉన్నాయి. ఈ రోజుకి వర్షాన్ని చూసి అదృష్టం అయితే మిస్ అయిపోయినా అనమాట. ఇంకా సాడ్గా లోపలికి అయితే వచ్చినానో లేదో, బయట డాడీ అయితే కియ్యమని బెల్లు కొట్టంగానే తురుమని ఉరుక్కుంటూ వెళ్ళి చూస్తే ఏముంది, ఇష్టమైన పూరి తెచ్చినారనమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నా మమ్మీని, పూరి చేయరాదా తినాలనిపిస్తుందని. మమ్మీ ఏమో డైట్లో ఉన్నా కదా అని చెప్పేసి ఆయిల్ ఫుడ్సే చెయ్యట్లే ఎక్కువ ఇంట్లో. ఎందుకో నిన్న రాత్రి పడుకునేటప్పుడు పూరి గుర్తొచ్చింది. మమ్మీ పూరి చేయరాదా పొద్దున్న అన్నాను. ఇంకా చేసిద్దో లేదో అనుకొని పడుకున్నాను. పొద్దున్న లెగిసి చూసే కల్లా ఇంకా డాడీతో అయితే పూరి తెప్పించింది. ఎందుకో మమ్మీ నేను ఏమైనా అడిగినానో లేదో ఇట్టే తెప్పించేసిద్ది అనమాట. నేనంటే ఇష్టమో మరి ఎందుకో తెలియదు కానీ. ఇంకా డాడీ అయితే నాకు మమ్మీకి చెల్లికి అయితే పూరి తెచ్చినారనమాట. చెల్లికి కూడా చాలా ఇష్టం పూరి అంటే. ఇంతకు అందులో ఉన్న కర్రీస్ అయితే వేసేసినాను. ఇంతలోకి తమ్ముడు గాడు అయితే పైకి అయితే ఎక్కిండు. వాడికి కూడా ఇష్టం అనమాట పూరి అంటే. ఇంకా నేనైతే అంతలోకి ఇవన్నీ అయితే వేసేసుకున్నాను కర్రీస్ ఇందులోకి. పూరి కర్రీతో పాటు చట్నీ కూడా అయితే ఇచ్చినారనమాట. చట్నీ నేను అంత ఇష్టంగా తినాను, ఎక్కువ పూరి కర్రీనే తింటాను అనమాట. ఇంకా ఇందులో అయితే పూరి కర్రీ అయితే వేసేసి నేను లెగిసేసరికి పొద్దున 8 అయింది. అలానే టిఫిన్ దగ్గరకు వచ్చి కూర్చొని తినేసరికి 9 అయింది అనమాట. ఇంతకు మీరేం వండుకున్నారు ఈ రోజు టిఫిన్? కామెంట్ చేయండి. బయట నుంచి తెప్పించుకున్నారో ఇంట్లోనే తిన్నారో? మా మమ్మీ కూడా చేసిద్ది ఇంట్లో పూరి, కానీ ఇంటి రుచి కన్నా బయట రుచి బాగుంటుంది అన్నట్టుగా సామెత. నాకు కూడా అంతే, ఇంట్లో కన్నా కొంచెం బయటది తినాలంటే అదొక ఎక్సైట్మెంట్ అనమాట. ఇంకా తమ్ముడికి కూడా ఈడైతే పూరి అయితే తినిపించిన, వాడికి కూడా చాలా ఇష్టం పూరి అంటే. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.